నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 23 ఆగస్టు 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. నేను మొన్న 18 తారీఖు నాడు ఢిల్లీ వచ్చిన సార్. ఇవాళ 23 తారీఖు, అంటే దగ్గర అవి ఒక 2, ఇవి ఒక 3, 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజులలో నాకు మేము రష్యా నుంచి ఇండియాకి వచ్చినాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగినామని దగ్గర ఒక 50 మంది కాల్స్ చేసారు. అందులో ముగ్గురు నా రూమ్కి వస్తే ఇద్దరిని రూమ్లో ఉంచుకున్నా, ముగ్గురిని ఉంచుకుంటే ఒకళ్ళకు టికెట్ కన్ఫర్మ్ అయితే వైజాగ్ వాళ్ళది, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక్కనే నిర్మల్ జిల్లా అయినా మన బండ్లే ఇంటికి పోయిండు. వీడియో వేయకపోదు కానీ ఇందాక జస్ట్ ఒక 1 అవర్ ముందు ఒక కాల్ వచ్చింది. 12 మంది ఉన్నారంట. 12 మందిని ఏజెంట్ మోసం చేస్తే రష్యాలో దిగి ఒక వారం రోజులు అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నాం. ఆరాం చేయాలి. ఇంటికి వస్తున్నాం. ఏమన్నా బండ్లు పోతే చెప్పన్నా అంటే, మరి ఇవాళ లేవు సార్, రేపు ఒక ఫార్చునర్ పోతుంది, ఒకవేళ వస్తే 3-4 రారి నేను ఎక్కించకపోతా అని చెప్పి రేపు నేను రిటర్న్ అవుతున్నా. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. అయితే నేను చాలామందికి మనోళ్ళకు ఇక్కడ దాకా వచ్చి నష్టపోయి ఇంటికి పోయి, అంటే ఇప్పుడు ఒకప్పుడు గల్ఫ్ బాధితులు ఉండరు, ఇప్పుడు గల్ఫ్ బంద్ అయింది ఎక్కువ. అంటే గల్ఫ్ బాధితులు తక్కువ అయ్యారు. ఎందుకంటే గల్ఫ్ పోతే అడిగినాక ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. ఎందుకంటే ఆడ భాష గురించి ఇబ్బంది ఉండదు, తిండి గురించి ఇబ్బంది ఉండదు, ఆడ హిందీ నడుస్తుంది. కాబట్టి చాలామంది అచ్చరాని హిందీ, ఇంగ్లీష్ ఏదో నడిపిస్తారు. కానీ రష్యా పోతే అట్లా కాదు. రష్యాలో ఒకటే లాంగ్వేజ్, బోర్డులు కూడా రుస్కిల్నే రాసి ఉంటాయి. మళ్ళా అక్కడ మీరు బతకాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి మనిషికి. మినిమం నాలెడ్జ్ లేకపోతే బతుకుడు కూడా కష్టం. పాపం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నా రూమ్లో ఉండి ఇంటికి పోయేటోళ్ళు, వాళ్ళు ఇక్కడ నుంచి నా దగ్గర ఎంతసేపు ఉంటే అంతసేపు వాళ్ళు చెప్తే బాధలు వింటే నిజంగా బాగా బాధ అనిపించింది. ఏజెంట్లు వాళ్ళకి వచ్చే ఒక వీసా మీద నాకు తెలిసి ఒక మనిషిని పంపిస్తే 50,000, 30,000 రైట్ 30,000, 40,000 మిగులుతాయి కావచ్చు. కానీ చాలామంది జీవితాలు అయితే ఖరాబ్ చేస్తారు. మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ చేయమంటే నామూషిగా ఫీల్ అయ్యి దూరపు కొండలు నొలుపు, అక్కడికి పోయి నేను బాగా కష్టపడి సంపాదించి లక్షలు ఇంటికి పంపిస్తా అని అప్పు చేసి దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షలు కట్టి ఆడదాకా పోయి ఆ వీసా ఈ వీసా అని ఏజెంట్లు చెప్తే పోతురు. నేను ఇప్పుడు ఢిల్లీకి వచ్చినాక నాకు తెలిసిన ఒక పాత కస్టమర్ 2021లో అతనికి ఒక ఎట్టిగా ఇచ్చినాను. నేను రైల్వే స్టేషన్లో దిగినా, నాకు నా ఎంబడి ఒక 3-4 ఉన్నారు. మేము ఇట్లా రష్యా పోతున్నామన్నా, మరి మాకు 2-3 రోజులు ఇక్కడనే ఉండమంటుండే ఏజెంటు. మాకు ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు టికెట్, మరి ఎక్కడ ఉండమంటావు అంటే, నేనే ఇక్కడ నిజామాబాద్ అయినా ఒక ఆయన హోటల్ పెట్టుకున్నాడు, నవీన్ రెడ్డి అని, అతని అడ్రస్ ఇస్తే అక్కడ పోయి ఉన్నారు. అతను ఫోన్ చేస్తే కూడా అతనికి క్లియర్గా చెప్పిన, నువ్వు మిస్ అయిన నువ్వు పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నావు, నువ్వు ఇక్కడనే మంచిగా బండి నడుపుకుంటున్నావు కదా, ఎందుకు పోతున్నావు రష్యా అంటే, లేదన్నా ఇది ట్రక్ డ్రైవర్ వీసా వచ్చింది, నెలకు 70 నుంచి 1,00,000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చట, అందుకే పోతున్నా అన్నాడు. సరే, ఇక మనం బయటని మనం ఉన్నట్టు మాట్లాడితే నారాజు అవుతాడని పొమ్మని చెప్పిన. పోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఆయన ఇక్కడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిరో వాళ్ళిద్దరు ఫోన్ చేసిరు రాత్రి 10 గంటలకు. ఏమన్నా బండ్లు పోతున్నాయా, మేము రైల్వే స్టేషన్లో ఉన్నామని. లేదు సార్, బండి మీరు పొద్దున్న నుంచి వేద్దాం, ఒక హోండా సిటీ వేయిందా ఎక్కించి పంపిద్దాం అని నేను చెప్పిన. ఇక ఆయన బండి వెళ్ళిపోయింది అన్నాక వాళ్ళు ఎట్లనో వెళ్ళిపోయినట్టున్నారు. కానీ ఈరోజు ఉదయం వచ్చిన ఫోన్లో మాత్రం వాళ్ళు ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నారు, బాగా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళు పోయి వారం అవుతుందంట. వారం రోజులు మేము ఇక్కడ నరకం అనుభవించినామన్నా, ఎట్లనో అట్లా కింద మీద పడి దేవుని దేవాల మళ్ళీ భారతదేశంలో కాలు పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పోవాలంటే 12 మంది ఉన్నామని ఒక బ్యాచ్ ఫోన్ చేసింది, 4 ఉన్నామని ఒక బ్యాచ్ ఫోన్ చేసింది. వీళ్ళు ఎందుకు ఢిల్లీకి వస్తారంటే, రష్యా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఢిల్లీకే ఉంది. అంటే మనకు ఇండియాలో మనకి ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి రష్యా మాస్కో నుంచి మనకి ఇక్కడికి ఫ్లైట్ ఉంది. కానీ మిగతా ఏరియాలలోకి వెళ్ళి ఫ్లైట్ ఉంది, కానీ అది వయా వేరే దేశాలలోకి వెళ్ళి ఉంది. దానికి టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంది మళ్ళీ. అందుకే ఈ టికెట్ కాస్ట్ 25,000 నుంచి 30,000 ఉంటుందట. అట్లనే అందరు అందుకోసమే ఢిల్లీకి వస్తారు, మన బండ్లలో ఇంటికి పోతారు. కానీ నిజంగా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఇప్పటికి ఇంకా ఈ ఏజెంట్ల ముసుగులలో పడి ఆడేదో అక్కడ పెద్ద స్వర్గం ఉందని,
ముగ్గురు అమ్మాయిలకు ఒకడే అబ్బాయి ఉన్నాడట. మనం వీడికి వెళ్ళి మొగలం పోతే మనకు అక్కడ పిల్లలు ఉట్టిగానే వాడతారు. మనకు పెళ్ళిళ్ళు అయితే 90 లక్షలు ఇచ్చి వాళ్ళు పెళ్ళి చేసుకుంటారట. అట్లా ఇట్లా అని పుకారు లేపితే వీళ్ళు మనోళ్ళు కుంటాడదాకా పోతారు. మన తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఈ బాధితులు ఎక్కువ ఉంటారు. సో దయచేసి మీరు ఎవడన్నా మీకు రష్యా తీసుకపోతా 4 లక్షలు అయితే నీకు అక్కడ పని ఉంది ఇది అది అంటే మాత్రం అడే ఏజెంట్ అన్నా కానీ ఫస్ట్ క్లియర్గా ప్రాపర్గా అక్కడ ఏం పని ఉంది, వాళ్ళ జీతం ఎంత, అన్నం పెడతారా పెట్టరా, పైన కాడనే ఉంచుతారా, మళ్ళీ ఆడికెళ్ళి వేరే లొకేషన్కి షిఫ్ట్ చేస్తారా, అవన్నీ ప్రాపర్గా ఒక బాండ్ పేపర్ మీద రాసుకొని ఏజెంట్కు పైసలు కట్టి అప్పుడు వర్రి. మీరు ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి వేరే దేశంలో కాలు పెట్టి రిటర్న్ వస్తే మీరు పెట్టిన ₹1 కూడా వాడు రిటర్న్ ఇయ్యడు, మీరు నష్టపోతారు. పుట్టిగా మీ సమయం డబ్బు మీరు ఇంటికి వచ్చేదాకా కూడా గ్యారంటీ లేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నిన్న నేను నిర్మల అతన్ని కార్లో కూర్చుని పంపించిన ఆయన క్లియర్గా చెప్పిండు. వాళ్ళ ఉన్న ఏరియాలో దగ్గర 10 డ్రోన్లు పడ్డాయంట. 10 డ్రోన్లు పడితే ఒక దగ్గర ఒక 10-15 మంది మన ఇండియా నుంచి పోయిన వాళ్ళకు గాయాలైనవి అన్న, చనిపోలేరు కానీ అందరిని హాస్పిటల్ తీసుకుపోయారు అని చెప్పిండు. ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. మీరు అనవసరంగా ఆడిపోయి నేనేదో ఇక్కడ అంబులెన్స్ आ रहा है साइड में ले ले गाड़ी ఆడిపోయి ఉట్టిగా ప్రాణాల మీకు తెచ్చుకోకుర్రి. కలో గంజో ఇక్కడ ఉన్న తినుర్రి, కుటుంబ సభ్యులతోటి ఏదో తోచిన పని చేసుకోరు. ఇక్కడ పనులు చేసుకోవడానికి ఇండియాలో పనులు లేవా, మస్తు పనులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆడిపోతే నెలకు 50,000 చంపవుతారు కావచ్చు, ఇక్కడ 15-20,000 చంపించుకోర్రి. మళ్ళీ ఆడ దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి కదా. మనోళ్ళు అది ఎందుకు అర్థం చేసుకుంటలేరో అర్థమైతలేదు. అంత దూరం పోయి ప్రాణాల మీకు తెచ్చుకొని ఇప్పుడు ఈ వారం రోజులలోనే దగ్గర ఒక 20-30 మంది రిటర్న్ వచ్చారు రష్యా నుంచి. నాకు వచ్చిన ఫోన్ల ప్రకారం మళ్ళా రిటర్న్ వచ్చారు. మళ్ళా రష్యా పోయిన వాళ్ళు కూడా 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర పనిచేసే పిల్లాడు కూడా अरे मेरे को देखने दो यार लेफ्ट साइड దేకోనా, మా దగ్గర పనిచేసే పిల్లాడు కూడా అన్న నేను రష్యా పోతున్నాను పని బంద్ చేసిండు. ఆయనకు ఆ రోజే చెప్పిన, సరే పోతే తమ్మి ఆడ పరిస్థితులు ఏం బాగాలేవు, రిటర్న్ వస్తే మాత్రం ఢిల్లీలో దిగినాక నాకు ఫోన్ చేయి, నేను ఇంటికి ఫ్రీగా పంపిస్తా అని చెప్పి. ఏందన్నా గట్లా అంటున్నావు. మరి ఇప్పటికి నేను దగ్గర 50 మందిని రష్యా నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళని పంపించిన. ఆడికి పోయి మోసం జరిగి డబ్బులు కొట్టుకొని నిన్న వచ్చిన వైజాగ్ వాళ్ళు ఇద్దరైతే పాపం వాళ్ళు 4 లక్షలు కట్టిపోయారట, ₹1 అప్పు కట్టలేదట, అది అప్పు డబుల్ అయిందట. నేను ఇంటికి పోయి మా అమ్మ నాన్నకి ఏం మొఖం చూపెట్టాలని అతడు బాధపడుతుంది. అందుకే మన వాళ్ళకు ఇక్కడనే ఏదైనా చిన్న దందాలు చేసుకోరి, లేకపోతే వ్యవసాయం చేసుకోరి, ఇంకా వేరే ఇతర ఏమైనా పనులు చేసుకోరు. వాళ్ళ దగ్గర జీతం ఉండరు. కానీ పెట్టుబడి 4-5 లక్షలు పెట్టి గల్ఫ్ పోయి రష్యా పోయి ఉట్టిగా జీవితం ఖరాబ్ చేసుకోరు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.